వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. తెలంగాణలో ఎన్నికల పర్వం జోరందుకుంటుంది. హామీలతో ప్రధాన పార్టీలన్నీ వరదలు పారిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తి కావడంతో పూర్తి స్థాయిలో ప్రచారం మీదనే దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రత్యర్థి పార్టీల మీద ఛార్జ్ షీట్లు కూడా విడుదల చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి ముహూర్తం పెట్టేసుకుంది. గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం ఇవ్వాలని, రేషన్ డీలర్కు కూడా వేతనంతో పాటు కమిషన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అమ్మహస్తం పేరుతో 9 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామని హామీ ఇస్తున్నారు. ధరణికి బదులుగా భూభారతి పేరుతో అప్గ్రేడెడ్ వ్యవస్థ తీసుకువస్తున్నామని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ హామీలు ప్రజలకు దగ్గరవుతాయా? బీఆర్ఎస్ ఏ రకంగా ఎదుర్కొంటుంది? బీజేపీ ఏ హామీలతో రాబోతుంది అన్న విషయాల్ని ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనేందుకు మద్ది శ్రీనివాసరెడ్డి గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే అందెం రామరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రామరెడ్డి గారు నమస్తే అండి. సార్, ఇప్పటికే కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్ళింది. పూర్తి స్థాయిలో కూడా మేనిఫెస్టోకు సిద్ధమవుతుంది. మాకు ఈ మేనిఫెస్టోతో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉంది. ఎలా చూడాలి? మనం ఎన్ని ఆశలు పెడుతున్నాం దాన్ని బట్టి ప్రజలు ఓట్లేయరు సార్. ఆ పెట్టే ఆశలు సాధ్యమేనా? ఒకటి, వీళ్ళ ట్రాక్ రికార్డు, వీళ్ళు ఇచ్చిన హామీలు నిలుపుకుంటారా? వీళ్ళ ట్రాక్ రికార్డు ఎలా ఉంది? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉదయపూర్ తీర్మానం అని చేశారు. ఏది కాంగ్రెస్ పార్టీ. అట్లా 3 ముఖ్యమైనవి ఏంటంటే, కనీసం 5 ఏళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళకే టికెట్ ఇవ్వాలి. 2 ఏంటంటే, కుటుంబంలో ఒకరికే ఇవ్వాలి, ఒకరికి మించి ఇవ్వకూడదు. 3 33% బీసీలకు ఇవ్వాలి. ఈ 3టిని తుంగలో తొక్కారు ఇప్పుడు మన తెలంగాణలోనే. అసలు ఒక పైసా ఖర్చు లేని ఉదయపూర్ తీర్మానాన్నే బొందబెట్టినాక వీళ్ళు ఎన్ని ఆశలు పెడితే ప్రజలు ఎలా నమ్ముతారు వీళ్ళను? ఎందుకంటే అందరికీ తెలుసు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన కేసీఆర్ అని. ఈ నాశనమైన ఆర్థిక వ్యవస్థ తోటి ఈ హామీలు ఎట్లా అమలవుతాయి? నేను రాగానే సంతకం పెడతా, నేను సంతకం పెట్టగానే అందరి అకౌంట్లో పైసలు పడతాయి, అందరి రాగానే ఏమన్నావు 28 కిందది కుర్తా పైజామా వస్తుందని చెప్పిన. ఈ మాటలు డ్రామాలు నమ్మే రోజులు లేవండి. ఎందుకంటే కేసీఆర్ అనే హామీలకి లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేకపోయిండు. పైసా రుణం ఇటీవల ఏది నిరుద్యోగ వృత్తి పైసా ఇవ్వలే. ఒక పైసా బడ్జెట్ లో పెట్టి ఫస్ట్ బడ్జెట్లే 2019 బడ్జెట్ లో హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్ లో పెట్టి ఒక్క పైసా ఇంతవరకు ఇవ్వలే. ఇలాంటి ఈ దగాకోరు హామీలు కుటుంబ పార్టీలు రాజకీయాన్ని వ్యాపారం చేసి కుటుంబాలు ఇస్తాయి, కానీ ప్రజలకు నమ్మకం లేదు. రైట్, ఓకే. రామరెడ్డి గారు, మీరు చెప్పినట్టు అలవి కాని హామీలు కాంగ్రెస్ ఇస్తుంది అనుకుంటే, మరి బీజేపీ మేనిఫెస్టో విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటికీ కూడా ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడంలో కానీ హామీల విషయంలో కానీ వెనుకబడింది బీజేపీ అన్నది వాస్తవం కాదంటారా? వాస్తవం కాదండి. ఎల్లుండి 18వ తారీఖున మా మేనిఫెస్టో అయింది, అమిత్ షా గారు రిలీజ్ చేస్తున్నారు. ఆ బుల్లెట్ పాయింట్స్ కూడా, మేనిఫెస్టోలోని బుల్లెట్ పాయింట్స్ కూడా పాంప్లెట్ కోసం మేము రెడీ చేసి పెట్టాము. అమిత్ షా గారు ఆ మేనిఫెస్టో రిలీజ్ అయినాక మొత్తం మేనిఫెస్టో అందరు చదవలేరు ఓటర్స్ కాబట్టి దాన్ని బుల్లెట్ పాయింట్స్ రూపాయన ఒక 4 పేజీల అది కూడా తయారు చేశాము. 18 రిలీజ్ అవుతుంది. ఒక 4 రోజుల్లో ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజల్లోకి 6 నెలల ముందు 2 నెలల ముందు వెళ్తే ప్రజలు ఎవరు పట్టించుకోరు. ఎన్నికల ముందు వారం ముందు వాళ్ళకి చేరితే చాలు, అది వారి మనసులో ఉంటుంది. దాన్ని బట్టి ఇంకోటి పార్టీ ఎవరు, నాయకుడు ఎవరు, మోడీ పార్టీ, బీజేపీ దేశంలో ఎట్లా ఉంది, ప్రపంచంలో దాని ట్రాక్ రికార్డ్ ఏంది, ప్రజలు ఎంతమంది నమ్ముతున్నారు, ఇప్పుడు పరిస్థితి ఏందని చూసి ఓటేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అది అవసాన దశకు చేరుకుంది. దాని దింపుడు గల్ల టైప్ లో నడుస్తుంది. అక్కడక్కడ ఒకసారి ఆక్సిజన్ పెట్టినప్పుడు ఏదో ఒక రాష్ట్రంలో కొద్దిగా 60% మెజార్టీ తోటి హిమాచల్ ప్రదేశ్ లాంటి ఇట్లని లేకుంటే ముస్లిం ఎజెండాతో పోయి 6 హామీలు ఇట్లా పోతే కర్ణాటకలో ప్రజలు మొత్తుకుంటున్నారు. ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ చెప్పాలి, బీఆర్ఎస్ ని గెలిపించడం కోసమే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి తీసుకొచ్చి మీ దగ్గర ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నాం, మేము మాత్రం 5 గంటలే ఇస్తున్నాం చెప్పి కేసీఆర్ కి ఎక్కలేని అడ్వాంటేజ్ కలిగించింది కాంగ్రెస్ పార్టీ. లోపాయకారిగా కేసీఆర్ ను గెలిపేయడం కోసం మేము 5 గంటలే ఇస్తున్నామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పిలిపించి
కేసీఆర్ కొంత లేపింది కాంగ్రెస్ పార్టీ. రైట్ ఇది రైట్. ఆ రెండు పార్టీలకు రామరెడ్డి గారు మనం ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, మధ్య శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పటికే 6 హామీలతో జనాల్లోకి వెళ్ళారు. రేపు పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ కాబోతుంది. ఇది అధికారం వస్తుందని మీరు అంటున్నారు, కానీ అలవికాని హామీలు ఇస్తున్నారు. కష్టం, జనాలు నమ్మరని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ అంటున్నాయి. ఎలా చూడాలి? ఇప్పుడు అందరికీ స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరూ కూడా ముందుగా నమస్కారం. విజయ్ గారు, ఒకటి ఇప్పుడు మన అన్నం రామరెడ్డి గారు ఏమన్నారంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటామంటే ఇది ప్రపంచంలో హైలైట్ జోక్. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి ఎట్లయితే అండి, బీజేపీకి బి టీము బీఆర్ఎస్ అని ప్రపంచంలో అందరికీ తెలుసు, మన తెలంగాణ ప్రజానీకానికి యావత్తు తెలుసు. అదలు పెట్టుకొని అన్నం రామరెడ్డి గారు ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ కే బీఆర్ఎస్ రెండు ఒకటని చెప్పడం అంటే ఇది గతంలో పొత్తు పెట్టుకున్నాయి, ఫిరాయింపులు జరిగినాయి, అన్ని సంసారాలు చేసిన అన్ని జరిగినాయి. రైట్ రైట్. రామరెడ్డి గారు మనం మాట్లాడదామండి. అని చెప్పండి. ఇప్పుడు ఇంకొకటి, ఇంతవరకు కూడా మీరు మేనిఫెస్టో ఇవ్వలేదు. రేపంటే ఎల్లుండి 18వ తారీఖు ఇస్తూ ఉంటున్నారు. నడ్డా గారు మోడీ గారు వస్తారు అంటున్నారు. అసలు మీకు ఒక్క ఎజెండా గానీ ఏమీ లేదు. తెలంగాణలో మతం పేరుతోటి రాజకీయాలు చేద్దాం అనుకున్నారు, అది వర్కౌట్ కాలే. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ మీరు పొత్తనడానికి ఏదైతే గోషమాలు ఉందో మా పార్టీ అభ్యర్థి, మా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సునీతారావు గారిని ఎప్పుడో పెట్టాము. మీరు ఇంతవరకు కూడా అక్కడ అభ్యర్థిని అంటే ఎంఐఎం పెట్టలేదు. అంటే మీ లోపాయికార ఒప్పందము ఎంఐఎం తోటి మీకు బీజేపీకి ఉన్నటువంటి లోపాయికార ఒప్పందం అందరికి అర్థమవుతుంది. ఇక కొత్తగా వచ్చిన తర్వాత కేసీఆర్ మోడీ గారు ఏంది కొత్త పాట అందుకున్నాడు, ఇది వర్కౌట్ కావట్లేదని ఏం చేశాడు, మన నుంచి బీసీ ముఖ్యమంత్రి అని చెప్పాడు. మొన్న ఒక 2 రోజుల కిందట వచ్చి దళితుల మధ్య స్విచ్ పెట్టే వ్యవహారంలో భాగంగా ఏదైతే మాదిగమాల సోదరులు మంచి కలిసి ఉంటున్నారు, ఇప్పుడు గుర్తొచ్చింది కమిషన్ వేయాలని చెప్పేసి. 9.5 సంవత్సరాల పాటు గుర్తులేని కమిషన్ కమిటీలు ఇప్పుడు గుర్తొచ్చినాయి మోడీ గారికి. అంటే మతం వర్కౌట్ కాలేదు కాబట్టి కులం పేరుతో తెలంగాణలో కుంపట్టు రాజకీయాలు రేగొట్టాలని చూస్తుంది తప్ప బీజేపీ ఏం లేదు. ఇది ఇప్పుడు ఇంకొకటి కూడా గమనించాలి ప్రజానీకం స్వతంత్ర టీవీ ద్వారా. ఏ రోజు మన వైపు చూడండి, మోడీ ఇప్పుడు మాట్లాడితే హైదరాబాద్కి వస్తున్నారు, మాట్లాడితే తెలంగాణ వస్తున్నారు. ఏంటంటే వాళ్ళ గ్రాఫ్ అంతా 14% నుంచి ఇప్పుడు 5% పడిపోయింది. సో వ్యతిరేకత ఓటంతో ఇలా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. కాబట్టి మీరు రావాలి, మీరు వచ్చి ప్రచారం చేయాలి. చేయకుండా ఉంటే అన్ని కాంగ్రెస్ పోతున్నాయి. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ఒక అలల్లాగా, ఒక ఉత్తుంగ తరంగం లాగా, ఇవాళ ఎక్కడ చూసినా మౌత్ టాక్ అదే కాంగ్రెస్ వచ్చిన ఒక వేవ్ లాగా వచ్చింది. దీన్ని మీరు అడ్డుకోవాలని చెప్పేసి మీరు కూడా బలకున్న మాట యథార్థం కదా. మీ ఫోన్లను ఎవరి ఫోన్లను కూడా కేసీఆర్ లాంటి గారు, హరీష్ రావు గారు వాళ్ళ ఫోన్లు ఎవరు చూసినా కూడా అందరికీ అర్థమవుతుంది. ఊరికే మోడీ గారు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉరుకొస్తున్నారు. బీసీలని మొన్న బీసీ ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారు ఆయన. మరి ఉన్న బండి సంజయ్, తొండి సంజయ్, మొడి సంజయ్ పాప ఆయన ఏదో పనులు చేస్తుంటే ఆయన్ని తీసేసి కేంద్ర మంత్రిగా ఆల్రెడీ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారిని పెట్టడం ఇది దేనికి నిదర్శనం? తెలంగాణ ప్రజానీకానికి మీరు బీసీసీఎం అని చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాదా? ఇది యథార్థం కాదా? మరి మొన్నటువంటి వాళ్ళు దళితులు ఒక మీటింగ్ పెట్టుకుంటే మోడీ గారు వచ్చి వాళ్ళని కన్ఫ్యూజ్ లో పడేసి అటు పోని విభజించింది లేదు, నేను మీకు కమిటీ చేస్తా, ఎస్సీలను ఏబీసీలో విభజిస్తా అని చెప్పేసి కొత్త పంచాయతీ తెలంగాణలో ఉండే సోదరులందరూ మంచి కలిసి ఉంటున్నారు. ఎవరి రైట్స్ కోసం వాళ్ళు ఫైట్ చేసే రైట్ ఉంది తెలంగాణలో కానీ భారతదేశంలో, కాదనట్లేదు. ఎవరి హక్కుల కోసం వాళ్ళు పోరాడవచ్చు. కానీ ఇప్పుడు గుర్తొచ్చిందా మోడీ గారికి? అంటే తెలంగాణలో ఎస్సీ క్యాండిడేట్లు కానీ మాకు మొత్తం ఎస్సీ బ్యాంకు, ఓటు బ్యాంకు, మైనారిటీ బ్యాంకు ఓట్లు ఉన్నాయని చెప్పేసి మీరు దాన్ని మలుపుకునే ప్రయత్నం చేసినట్టు కాదా మోడీ గారు మొన్న వచ్చి? ఎన్నడలేదు ఇప్పుడే గుర్తొచ్చిందా? ఇక కేసీఆర్ గారు అయితే బీసీల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అసలు ఆయన బీసీకి సబ్ ప్లాన్ అమలు చేయలేదు. అసలు ఆయన బడ్జెట్ కేటాయింపులు కూడా ఎప్పుడు కూడా జరగలేదు. ఆ ఉన్న బడ్జెట్ వినియోగించుకుంటా ఆ పూర్తి వినియోగంలో కూడా లేకుండా దాన్ని వేరే చోటకి మళ్లించిన సందర్భాలు కూడా మనం చాలా సార్లు చూస్తున్నాం. బీసీలకు నేను అది చేస్తాను. శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఏదేమైనా కానీ గతంలో ఇచ్చిన ఉదయపూర్ తీర్మానాన్ని మీరు పాటించలేదు. ఒకే కుటుంబంలో 2 సీట్లు అనేవి లేదు. అలాగే ఇంకొన్ని రకాల పాయింట్స్ రామరెడ్డి గారు చెప్పారు. మరి ఆ విషయంలోనే మీరు నిలబెట్టుకోలేదు. రేపొద్దున్న అలవికన్నా హామీలు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఇన్ని హామీలు ఆచరణ సాధ్యమేనా అనే ఒక పాయింట్ అయితే రామరెడ్డి గారు లేవదీశారు. మరి దీనికి ఏం చెప్తారు? చెప్తా విజయ్ గారు. ఒకటి అన్నవరామరెడ్డి గారు అన్న మంచిగా ఏమన్నారంటే ఉదయపూర్ డిక్లరేషన్ అంటే ఇది మా పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్, రూల్స్ అండ్ కాన్స్టిట్యూషన్, ఇది మా పార్టీకి సంబంధించింది. దీంట్లో ఒక్క నిమిషం దయచేసి, ఇది అఫీషియల్. ఇది ఎందుకంటే నేను లాయర్, బీయింగ్ అడ్వకేట్, నేను లాయర్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ 18 సంవత్సరాలు. రామరెడ్డి గారు ఆయన చెప్తారు, ఆయన వివరిస్తారండి. రామరెడ్డి గారు ఆయన చెప్తున్నారు కదా, మనకి కనిపించకపోయినా ఆయన ఏదో ఒక క్లారిటీ కోసం పెట్టారు అంతే. ఒక్క నిమిషం నేను చెప్పండి. గూగుల్లో కొట్టిన వస్తుంది, నేను పెట్టేది కాదుగా.
ఒకటి విజయ్ గారు ఏ సీఎం పార్టీ రాఘవ్ నవ్వినట్టు ఉంది అది. వినండి ఒక్క నిమిషం. రామరెడ్డి అన్న తొందరపడ రామరెడ్డి అన్నకి బీపీ ఎక్కువ అవుతుంది రోజు రోజుకి. Right. నువ్వు మాట్లాడినప్పుడేమో రామరెడ్డి అన్న నువ్వు మాట్లాడినప్పుడు అందరు వినాలే, మేము మాట్లాడినప్పుడు మాత్రం నీకు వినో ఓపిక లేదు. అన్న మాట్లాడుతుండు కదా కొద్దిసేపు బాగా రాదు. కాంగ్రెస్ వాళ్ళకంటే Right. TRS వాళ్ళకి Right. మోసం అవుతుంది. రైట్ సాంబశివరావు గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇద్దరు దోస్తులే కదా. రామరెడ్డి గారు మన డిబేట్ కొంచెం అర్థవంతంగా చేసుకుందాము, వన్ బై వన్ మాట్లాడుకుందాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి సార్. శ్రీనివాస్ రెడ్డి సోషల్ గారు. మీడియాలో ఇప్పుడు వచ్చేసింది, మనం మాట్లాడేది కొన్ని వేల మంది చూస్తున్నారు దయచేసి. ఎందుకంటే మనము ఒక అధికార ప్రతినిధులు, ఒక పార్టీ ప్రతినిధులుగా మనం ఖచ్చితంగా వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత ఎమోషన్లకు Right. మనం అతీతంగా మాట్లాడుకుందాం దయచేసి. మీరు రామరెడ్డి అన్న ఇది నా దగ్గర కాదే, ఏ పార్టీ అయినా కూడా ఒకటి దయచేసి వినండి, మొత్తం ప్రజానికానికి చెప్తారు, స్వతంత్ర టీవీ ప్రజానికానికి. ఎవరైనా సరే మనం ఏదైతే అప్లికేషన్లు పెట్టుకుంటామో పార్టీల అభ్యర్థులు ప్రకటించేటప్పుడు ఒక పార్టీ ఏం చేస్తుందంటే మన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ నియమావళి ఒకటి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ దాంట్లో పోయి సైట్ లో పోయినా కూడా మనకు అప్లోడ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఒక్కడనే ఇది గొప్ప కాదు, అందరు మీకు కూడా దొరుకుతుంది. కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ అన్ని పార్టీల మేనిఫెస్టో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది. అది డిస్కషన్ మేనిఫెస్టో గురించి కాదు. చెప్తా. పార్టీ అలా మేనిఫెస్టో చెప్పండి. ఇంకా సార్ నేను చెప్తా. ఇంతకుముందు అలా చెప్పండి. చెప్పనివ్వా? మీరు చెప్పండి, చెప్తలేరు. ఏదో గురించి Right. అర్థం కాని గురించి అర్థమైనట్టు చెప్తున్నారు. Right. చెప్పండి మీరు, నేనేం మాట్లాడా. శ్రీనివాస్ రెడ్డి గారు మనం ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు సాంబశివరావు గారు కూడా ఉన్నారు. సాంబశివరావు గారితో మాట్లాడదాము. సాంబశివరావు గారు నమస్తే అండి. నమస్తే సార్, ముందుగా కర్ణాటక ఎన్నికల తర్వాత స్వతంత్ర కాంగ్రెస్ లో టీవీ జోష్ ప్రేక్షకులకు పెరిగింది. నమస్కారం. మేనిఫెస్టో రిలీజ్ చేసింది 6 గ్యారంటీలతో. ఇప్పుడు పూర్తి స్థాయి మేనిఫెస్టోతో ముందుకు రాబోతుంది. బీఆర్ఎస్ ధీటుగా ఈ మేనిఫెస్టో ఉండబోతుంది అంటున్నారు. రాబోయే రోజుల్లో అధికారం మాదే అంటున్నారు. మరి బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? సార్ మా మేనిఫెస్టో ఒక్కసారి చూడండి, కనువిప్పగలుగుతుంది బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు. వీళ్ళు ఇంకా మేనిఫెస్టో రిలీజ్ చేసే పరిస్థితులు కూడా లేరు. మేము ఎప్పుడో రిలీజ్ చేసినాము. ముఖ్యమంత్రి గారు ఆయన దార్శనికతతో ఎప్పుడో రిలీజ్ చేసిండు. బీసీలకు కానీ, సబ్బండ వర్గాలకు కానీ, కులం అన్ని వర్గాల హరిజనులు, గిరిజనులకు కానీ, లంబాడీస్ కానీ, ఎస్టీ ట్రైబ్స్ కానీ న్యాయం చేసింది ఏదైనా ప్రభుత్వం ఉందంటే మా బీఆర్ఎస్ ప్రభుత్వమేనండి. రామరెడ్డి గారు ఇంకా రిలీజ్ చేయలేదు ఆయన మేనిఫెస్టో. నేను రామరెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఎలక్షన్స్ అయిపోయినాక రిలీజ్ చేయమనండి ఆయన మేనిఫెస్టో. బెటర్ గా ఆలోచించి మీకంటే మంచి పథకాలు తీసుకురాబోతున్నారు. మాకేం అబ్జెక్షన్ లేదు సార్. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎలక్షన్స్ అయిపోయినాక మేనిఫెస్టో రిలీజ్ చేయమనండి, మాకేం ప్రాబ్లం లేదు. బీజేపీ ఎంత జిమ్మికులు చేసినా, ఎంతమంది పర్యాటకులు తెలంగాణకు వచ్చినా వాళ్ళకు వచ్చేది సింగిల్ డిజిట్ సీట్లు. ఇది వరకు 6 ఉన్నాయి, ఇంకొక 3, 4, 6 యాడ్ అవుతాయి. ఏబీసీలు యాడ్ అవుతాయి తప్ప వాళ్ళకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చేది లేదు, వాళ్ళకి సీట్లు వచ్చేది లేదు. ఫస్ట్ పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వాళ్ళ దాంట్లో ఇంటర్నల్ కుమ్ములాటలు, కొట్లాట్లు ఏంటి ఉన్నాయో మీకు తెలుసండి. అన్ని విషయాలు మీకు తెలిసిన విషయాలే. మా పార్టీకి ఉన్నంత దార్శనికత, క్లారిటీ, డెవలప్మెంట్ మీద విజను మా కేటీఆర్ గారు 22 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసిండు ఐటీ సెక్టర్ లో. గవర్నమెంట్ లో 1,47,000 ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసినాం మేము. ఇవన్నీ ఉండంగా కాబట్టి వాళ్ళు ఎంత మాట్లాడినా ఏం చేసినా కూడా, రామరెడ్డి గారు ఎంత గట్టిగా అరిచినా కూడా ఏం జరిగేది ఉండదు. ఆయనకు వచ్చేది ఇంకో 3 ఆర్లు వస్తాయి. కానీ బీఆర్ఎస్ మేనిఫెస్టో చూస్తే కనుక కాంగ్రెస్ మేనిఫెస్టో కొంచెం బలంగా కనిపిస్తుంది, ఇంకొంచెం ఎక్కువ హామీలు ఇచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. మరి ఇది ఎలా చూడాలి? సార్ ఒక మాట సార్, మేము హామీలు ఇస్తేనేమో అమలు కావంటారు, వాళ్ళు మాత్రం హామీలు ప్రజల మీద రుద్దాలని, ఓట్లు దండుకోవాలని చూస్తే తెలంగాణ ప్రజలంతా పిచ్చోళ్ళ సార్. తెలంగాణ ప్రజలకు మంచి విచక్షణ జ్ఞానం ఉంది సార్. 4 కోట్ల మంది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ముచ్చటగా 3వ ముఖ్యమంత్రి గారికి అధికారం ఇచ్చి ఇంకా తెలంగాణను డెవలప్ చేయమని చెప్పడానికి రెడీగా ఉన్నారు. 30వ తారీఖు ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు, కారు గుర్తుకు ఓటేద్దామని చెప్పి. కానీ బీజేపీ మాట చెప్తుంది, అటు బీఆర్ఎస్ కానీ, అటు బీఆర్ఎస్ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ అలవు కాని హామీలు ఇస్తున్నారు, ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పుడు నెట్టేస్తున్నారంటూ కూడా బీజేపీ చెప్తూ ఉంది. మరి సార్ మేము ఎలాంటి ప్రలోభాలకు గురి చేయట్లేదు సార్. మా అమలు సాధ్యమైన మేనిఫెస్టోనే మేము రిలీజ్ చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు, కావాలంటే చూసుకోండి. ఇందులో ఉన్న పథకాలు మీరు ఒక్కసారి చూసుకోండి. 400 రూపాయల గ్యాస్ ఇస్తా అన్నాము, వాళ్ళకు ఆరోగ్యశ్రీ 15 లక్షలకు పెంచుతా అన్నాము, 6,000 రూపాయలు దివ్యాంగులకు పెన్షన్ ఇస్తా అన్నాము, 5 లక్షల రూపాయలు బీమా కల్పన ప్రతి ఒక్కరికి అర్హులైన పేదలందరికీ. వాస్తవమే సాంబశివరావు గారు, మీరు చాలా హామీలు ఇచ్చారు, ఆ హామీలు నా దగ్గర కూడా ఉన్నాయి. మీ గ్యాస్ హామీ గురించి మీరు ప్రధానంగా మాట్లాడుతున్నారు. 3 పార్టీలు కూడా గ్యాస్ హామీ ఇచ్చారు.
ఈ గ్యాస్ సార్, హామీ ఒక మాట అనేది చెప్తాను సార్. ఓన్లీ ఎన్నికల సార్, ఒక మాట టైంలోనే చెప్తాను. ప్రజలకు కష్టాలు ఉంటాయా? ఆ టైంలోనే ఇలాంటి సార్, హామీలు ఇవ్వాలా? 1200 మిగతా రూపాయల 5 ఏళ్ళు ఏం గ్యాస్ చేసాయి? సిలిండర్ సార్ 1200 రూపాయల గ్యాస్ సిలిండర్ అమ్మే బీజేపీ పార్టీకి అసలు ఏం హక్కుందని మాట్లాడుతున్నాడు సార్ తెలంగాణలో. నాకు అదే అర్థమైతలేదు సార్. ఆయన రామరెడ్డి గారు 1200 రూపాయల గ్యాస్ సిలిండర్ గ్యాస్ ఎవరు రేట్ చేశారు సార్? తెలుసుకోండి, గ్యాస్ రేట్ తెలుసుకోండి. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 520 రూపాయలు ఉంటే వీళ్ళు గ్యాస్ బండలు తీసుకొని పార్లమెంట్ ముందు బీజేపీ వాళ్ళు ధర్నా చేసి ఆ రోజు గుర్తులేదా రామరెడ్డికి? కాబట్టి నేను అనేది ఏంటంటే దాన్ని పేద ప్రజలకు మేము 90 లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయి తెలంగాణలో. ఆ పేద ప్రజలకు మేము ఖచ్చితంగా 400 రూపాయలు గ్యాస్ సిలిండర్ అందిస్తామనడం జరుగుతుంది. సాంసరావు గారు మీరు చెప్తుంది వాస్తవమే. ఆ గతంలో మీరు 500 ఉండేది, నిరుద్యోగం మళ్ళీ మీరైతే నిరుద్యోగం మీరైతే ఇచ్చినట్టు 400 ఇంకో 100 మళ్ళీ తగ్గించి మీ 400 హామీలు ఇస్తామని అమలు చెప్తున్నారు. చేస్తున్నారు. కానీ ఒకటే ఈ మాట. టైంలోనే ఎందుకు ఇస్తున్నారు? అమలు చేసినట్టు అంటే ఈ అన్ని 4 హామీలు సంవత్సరాల నుంచి గ్యాస్ ఒక్క మాట గ్యాస్ చెప్తాను ఇబ్బందులు సార్. జనాలు సార్. పడలేదనుకుంటున్నారా? ఈ 4 సంవత్సరాల నుంచి సార్. ఎందుకు ప్రభుత్వం నెమ్మది నీరుతున్నట్టుంది ఈ విషయంలో? సార్ ఇప్పుడు సార్ తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్ళు అయింది సార్. చేయాల్సిన పథకాలను చేసింది. తెలంగాణని బ్రహ్మాండంగా అమెరికా కంటే ధీటుగా డెవలప్ చేసింది. ఉద్యోగాల కల్పన చేసింది. నీటి ఉద్యోగాల కల్పన టిఎస్పిఎస్ రైట్ రామరెడ్డి గారు మీ దగ్గరికి వస్తా రామరెడ్డి గారు. బాగుంది కదా. రైట్, సాంసరావు గారు కనెక్షన్ సరిగ్గా లేనట్టుంది. రామరెడ్డి గారు మీరే చెప్పండి. ముఖ్యంగా ఈ గ్యాస్ హామీనే చూద్దాం. చాలా కాలంగా మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 10 సంవత్సరాల నుంచి గ్యాస్ పెరుగుతూనే ఉంది. 1200 వెళ్ళిన తర్వాత 200 తగ్గించారు. ఇప్పుడు 500కి ఇస్తాము, 400కి ఇస్తామని చెప్తున్నారు. అంటే ఈ ఎన్నికల టైంలోనే మీ అందరికీ గుర్తుకొస్తాయా? మిగతా టైంలో ప్రజలకు ఇబ్బందులు ఉండవా అని ప్రజలే అడుగుతున్న పరిస్థితి. సార్ గ్యాస్ విషయము ఇంటర్నేషనల్ మార్కెట్లో 3 years బ్యాక్ 3 times అయింది రేటు. 3 రెట్లు గ్యాస్ 3 రెట్లు అయినాక అది బొగ్గు మీద పెరిగింది. ఆ టైంలో గ్యాస్ పెరిగింది. తర్వాత అది ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో ఆ రష్యా నుంచి అయితే గ్యాస్ సప్లై విషయంలో ప్రాబ్లం ఉందో అక్కడ యూరోప్ కానీ దాంతో గ్యాస్ ఇబ్బందులు ఉన్నాయి. అయినా ఏంటంటే ప్రజలకు ఇప్పుడు ఏమొస్తుందంటే ముఖ్యంగా వైట్ రేషన్ కార్డు వాళ్ళకు ఆల్రెడీ 200 రూపీస్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఏది ఉజ్వల కింద ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో 12 కోట్ల మంది 12 కోట్ల కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ 200 రూపీస్ సబ్సిడీ వస్తుంది. అదనంగా ఇంకో 200 అందరికీ ఉజ్వల వాళ్ళ కానీ మిగతా వాళ్ళకి కానీ 200 రూపీస్ రేట్ తగ్గించి, ఎందుకంటే ఇది నిత్యావసర, ఇది లగ్జరీ కాదు, బేసిక్ అవసరం అని సరే వచ్చినప్పుడు కొంత ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ తీసుకున్నప్పుడు ఇప్పుడు 900 చేంజే ఉంది గ్యాస్ రేటు, 1230 లేదు. ఇంతకుముందు వారు చెప్పారు 500 చిల్లర ఉండే మన్మోహన్ సింగ్ 9.5 సంవత్సరాల క్రితం. 9.5 సంవత్సరాల క్రితం 500 చిల్లర ఉన్నది. వైట్ రేషన్ కార్డు వాళ్ళకి 700కే వస్తుంది. అది పెద్ద రేటా, ఎక్కువ రేటా? గ్యాస్ సబ్సిడీ ఎవరే 3 పార్టీలు ప్రకటించినా అది ఎట్లా లిమిట్స్ పెడతారు. ఇప్పుడు లిమిట్ పెట్టకపోయినా వైట్ రేషన్ కార్డు వాళ్ళకి 3 సిలిండర్లో 4 సిలిండర్లో 6 సిలిండర్లో ఏదో ఒక రేటు మేమైతే ముందే అనౌన్స్ చేస్తాం ఏదన్నా. ఎందుకంటే వైట్ రేషన్ కార్డు వాళ్ళు 6 కన్నా మించి వాడరు గ్యాస్ సిలిండర్లు. 6 కన్నా ఇచ్చి సప్లై చేస్తే అది వేరే వాళ్ళకి అమ్ముకోవడమా, కార్లలో ఎక్కించుకోవడమా, ఇది దుర్వినియోగం జరుగుతుంది. దుర్వినియోగం జరగకుండా వాళ్ళకి ఎంత అవసరమో దాని అసెస్ కరెక్ట్ గా లెక్క కట్టి తప్పకుండా ఆ 80 కోట్ల జనాభాకు సబ్సిడైజ్డ్ గ్యాస్ రేట్ ఇవ్వాలి. 500 అయినా 400 అయినా అది అసాధ్యం కాదు. కానీ మిగతా పప్పు బెల్లాలు ఘోరం. గ్యాస్ ప్రాథమికంగా అవసరం. గ్యాస్ వరకు పర్వాలేదు కానీ మిగతా అయితే కష్టం అంటారు. ఫ్రీ బస్ జర్నీ అని చూడండి, అది ఎంకరేజబుల్ కాదు, ఎంకరేజ్ చేయడానికి మంచిది కాదండి. అవసరం ఉన్నా లేకుండా ఎత్తారు. గ్యాస్ తక్కువ రేటుకు వస్తుందంటే ఉట్టిగా స్టవ్ మండిచ్చి గ్యాస్ వేస్ట్ చేయరు కదా. గ్యాస్ అవసరమే కదా, ప్రతి కుటుంబానికి అవసరమే కదా. బస్ అవసరం ఉన్నోడు బస్ ఎక్కుతాడు, పాసులు ఇవ్వాలి, కన్సెషన్ ఇవ్వాలి. కానీ టోటల్ ఫ్రీ ఇవ్వకూడదు కదా, ఇచ్చి బస్సులు బంద్ చేయకూడదు కదా. కర్ణాటకలో జరుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడండి విన్నామా అండి బస్సు పురుషులకు మాత్రమే విన్నామా? ఇప్పుడు కర్ణాటకలో నడుస్తున్నాయి. ఎందుకంటే మహిళలకు ఫ్రీ పాస్ అని చెప్పింది కాబట్టి. సో ఇటువంటి దగాకోరు పనులు చేయకూడదు. ఏదేమైనా కానీ బీజేపీ ఇంకా మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. ఎప్పుడు రిలీజ్ చేస్తుందో తెలియదు. ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న ప్రచారం బాగా జరుగుతున్న టైంలో బీఆర్ఎస్ హామీలని బీజేపీ హామీలు అనుకోవాలా అని కొంతమంది కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి మీరేమంటారు? 18 నాడు అమిత్ షా గారు రిలీజ్ చేస్తున్నారు. దాని బుల్లెట్ పాయింట్స్ కూడా మేము పాంప్లెట్ రెడీ చేసినాం. దాన్ని మొత్తం డ్రాఫ్ట్ చేసినాం. వారు రిలీజ్ చేయగానే అది ప్రింటింగ్ ఇస్తాం. ముందు ఇవ్వకూడదు కదా. వారు రిలీజ్ చేసాకనే అది బయటికి పోవాలి.
కాబట్టి 18 నుంచి 12 రోజులు టైము, క్యాన్వాసింగ్ 10 రోజులు టైం ఉంటుంది. చాలు 10 రోజులు. అనవసరంగా నెలల కొద్దీ వాళ్ళకు ఊదర కొట్టడం కరెక్ట్ కాదు. అంటే 10 రోజులే అని మీరు 10 రోజులు సరిపోతుంది మీరు అంటున్నారు, కానీ జనాల్లోకి అది విస్తృతంగా వెళ్ళాలంటే అది ఆ టైం సరిపోదేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మరి సోషల్ మీడియా ఉంది, మెయిన్ మీడియా, ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ఇంటర్నెట్ ఉంది, ఎన్నో ఉన్నాయి సార్. ఈయనకు 50 సంవత్సరాల కింద లేదు అవి వార్త చేయడానికి టైము. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఎన్నున్నా కూడా మీకంటే ముందుగా అటు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ వచ్చి మేనిఫెస్టో రిలీజ్ చేసుకుని ఇవన్నీ జరిగిన తర్వాత మీరు ఎన్ని చేసినా కూడా మీకంటే ఆకర్షణీయంగా కూడా హామీలు ఉన్నాయి. వాళ్ళు 6 హామీలు అని చెప్పి నెల అయింది. ఆ హామీలు ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త మేనిఫెస్టో పట్టుకొస్తారు. వాళ్ళు ఇంక ఇలాగే మేనిఫెస్టో వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తుంది తెలుసా? డేట్ తెలుసా? మేము 18 నాడు రిలీజ్ చేస్తున్నాం. వాళ్ళు మ్యాటర్ బయటకు వచ్చింది, రిలీజ్ లేదు. ఇక మేము అట్లా లీకులు ఇవ్వం, రిలీజ్ చేస్తాం. లీకులు అనేది దగ, అది చేయొద్దు, మేము చేయలేదు, రిలీజ్ చేయాలి, అట్లా రకరకాలు ఉంటాయి. వాళ్ళ 6 హామీలే అమలు కావని ప్రతి ఒక్కరు అన్నారు. వాటికే దిక్కు లేదు, అమలు చేయడం డబ్బులే లేవు. మొన్న ఎన్టీవీలో జర్నలిస్ట్ ఏమడిగిండు రేవంత్ రెడ్డిని? రాష్ట్రం సర్వనాశనం అయింది అంటారు, 5-6 లక్షల కోట్లు అప్పయింది అంటారు. ఈ లక్షల కోట్ల హామీలు మీరు ఎట్లా అమలు అవుతాయి? ఆర్టీసీ నష్టాల్లో ఉందంటారు, ఆర్టీసీలో ఫ్రీ జర్నీ ఎట్లా ఇస్తారు? ఇవన్నీ ప్రశ్నలు ఎట్లా అడిగిండ్రు? ఏదో కథలు చెప్పి మాయ మాటలు హరీష్ రావు, కేజ్రీవాల్, రేవంత్ రెడ్డి లాగా చెప్తే నమ్మే రోజులు పోయినాయి. ఏదైనా ఒకటిగా బాగా సర్క్యులేట్ అవుతుందండి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది గట్టిగా సర్క్యులేట్ అవుతుంది. మరి దీనికి మీరేం క్లారిటీ ఇవ్వబోతున్నారు మీ తరఫున? ఎన్నోసార్లు చెప్పినాం. గతంలో 2004లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది, ఎమ్మెల్యే ఎలక్షన్ పెట్టుకుంది, ఎంపీ ఎలక్షన్ పెట్టుకుంది, రాష్ట్ర ప్రభుత్వంలో పెట్టుకుంది, కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన 2 సార్లు బీఆర్ఎస్ జంపై మంత్రి పదవి కూడా తీసుకున్నారు. అలా కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, ఓటు బ్యాంక్ రాజకీయ పార్టీలు ఎప్పుడైనా కలుస్తాయి. మేము కాంగ్రెస్ తో గానీ బీఆర్ఎస్ తో గానీ ఏ ఎన్నికల్లో గానీ ఏ ప్రభుత్వం గానీ ఎప్పుడు చేరలేదు. విష ప్రచారం అది. కానీ 2 పార్టీలను చూసుకుంటే అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ చూసుకుంటే అటు రేవంత్ రెడ్డి ఇటు కేసీఆర్ ఇద్దరు కూడా ఎన్నికల ప్రచారంలో నువ్వా నేను అన్నట్టుంది. కాంగ్రెస్ని విమర్శిస్తున్నారు, అటు బీఆర్ఎస్ని విమర్శిస్తున్నారు, కానీ బీజేపీని అయితే వాళ్ళు పెద్దగా విమర్శలు కూడా చేయడం పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఎందుకు వాళ్ళు పక్కన పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇద్దరు కుమ్ముక్కైంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వినండి. కామారెడ్డిలో 1 year బ్యాక్ ఈటల రాజేంద్ర గారు నేను గజ్వెల్లో పోటీ చేస్తా, కేసీఆర్ మీద పోటీ చేస్తా, కేసీఆర్ గజ్వెల్ కాదు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకో దగ్గర ఒక సీటుకి పోటీ చేసి అక్కడికైనా పోతా అన్నాడు. ఆయన గజ్వెల్ ఈటల రాజేంద్ర వస్తుండని 2 దిక్కుల పోటీ చేస్తుండు. అక్కడ ఎవరు చెప్పిరాలి, మామూలు లీడర్ కాదు, కాంగ్రెస్ లీడర్. సరే రైట్ ఓకే, మన డిబేట్ కంటిన్యూ చేద్దాం. మధ్య శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. సార్ ఎన్నికల ప్రచారం అంతా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా జరుగుతుంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో 2 పాయింట్లు అయితే ఎక్కువగా వస్తున్నట్టుగా కనిపిస్తుంది మనకు. ఇప్పుడు ఇంతకుముందు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కూడా ధరణి విషయం, అలాగే 24 గంటల ఉచిత కరెంటు విషయంలో బాగా హైలైట్ అవుతుంది. కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉచిత కరెంటు విషయంలో 3 గంటలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారు. దీనివల్ల కాంగ్రెస్ మోసం చేస్తున్నది ఒకటైతే, 2 ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేయాలని అటు రాహుల్ గాంధీ కూడా అంటున్నాడు. కాంగ్రెస్నే బంగాళాఖాతం కలపాలని ప్రజలు చెప్తూ ఉన్నారు. ఎలా చూడాలి? విజయ్ గారు ఒక్కటే చాలా స్పష్టంగా చెప్తా. కేసీఆర్ గారి లైవ్ చూసాం మనందరం. ఇప్పుడు కేసీఆర్ గారు అబద్ధాల పోరు, అబద్ధాల పుట్ట. ఆయన కంప్లీట్ గా ఈ భారతదేశంలో అబద్ధాలకు పేటెంట్ రైట్ ఉందంటే కేసీఆర్ గారే. అబద్ధాన్ని కూడా నిజమని చెప్పే కెపాసిటీ క్యాలిబర్ ఉన్న వ్యక్తి అంటే ఆ కేసీఆర్ గారే. మాయ మాటలు, దొంగ మాటలు చెప్పారు. తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో కూడా మనందరికి తెలిసి ఇలా కల్లకుంట్ల ఫ్యామిలీ మన తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ధనాన్ని ఏ విధంగా దోసుకుందో అందరూ తెలుసు. కేసీఆర్ గారు ఇప్పుడు మన లైవ్ లో చూసినాం అంటారు, ఈ కరెంటు కాంగ్రెస్ వాళ్ళు వస్తే 3 గంటలు ఇస్తారంట. కరెంటు ఉచిత కరెంట్ ఇచ్చింది భారతదేశంలో మా రాజశేఖర రెడ్డి గారు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంటు గురించి మాట్లాడారు, మాకు ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పేటెంట్ రైట్ ఉందని కూడా ఈ సందర్భంగా అందరికి నేను స్వతంత్ర టీవీ ద్వారా ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను. ఎంతసేపటికి అలా రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్, తప్పుడు వక్రీకరించి చెప్తున్నారు. దయచేసి ప్రేక్షకులందరూ కూడా గమనించండి. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అన్నమాట రాష్ట్ర అధికార ప్రతినిధిగా మళ్ళీ ఒకసారి నేను ప్రజానీకం ముందు ఉంచుతున్నాను. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఈయన కరెంట్ ఇచ్చింది ఎవరి కోసం? ఏదైనా కూడా సంక్షేమ రాజ్యం కానీ శ్రేయ రాజ్యం కానీ పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి అందాలనేది శ్రేయ రాజ్యం యొక్క లక్ష్యం, ధర్మం అది. అలాంటప్పుడు ఈయన ఇచ్చే ఏమవుతుందంటే, కరెంట్ ఇవ్వడం వల్ల 10 ఎకరాలు ఉన్నోళ్ళు, 20 ఎకరాలు ఉన్నోళ్ళు, మోతుబరి రైతులు, దొరలు, వ్యవసాయ క్షేత్రాలు, ఫామ్ హౌజులు ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది.
ఈ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మా నాయకులు ఏమన్నారంటే 3 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు సన్నసిన్నకర రైతులకు మీరు ఇచ్చే కరెంట్ 3 నుంచి 5 గంటలు ఉపయోగించుకుంటున్నారు మా ఊళ్ళు, మీరు ఇచ్చే కరెంట్ అంతా ఉపయోగించేది మీ కేసీఆర్ ఫామ్ హౌస్ లాంటి వాళ్ళకనే ఆయన చెప్పాడు. అది వదిలిపెట్టి ముందల్నే రాముడితో కపివరుడు ఇట్లనే కపివరుడు ఇట్లనే అనే టైప్ లో ఉంది ఇదంతా. ఇది అందరూ తెలుసు. ఊకే ప్రతి మీటింగ్ లో కూడా కేసీఆర్ ఇదే మాట్లాడుతుంటారు. నేను అన్ని మీటింగ్ లో కూడా గమనించాను, ఇంతకుముందు విన్నా, ఇప్పుడు మన సొంత టీవీలో కూడా విన్నా నేను. అంటే పబ్లిక్ ఎంత ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉండి కూడా తప్పండి ఇది. ఎందుకంటే మరి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీసుకొచ్చి 5 గంటలే కరెంట్ ఇస్తున్నాం కర్ణాటక అని గొప్పగా చెప్పడానికి ఇది ఎలా చూడాలి? ఇక్కడ 24 గంటలు ఇస్తున్నారుగా. నేను చెప్తా, 24 గంటలు వేయటం కాదు, ఎక్కడ కూడా లాక్ బుక్లు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఎక్కడ కూడా 24 గంటల కరెంట్ ఇస్తున్నట్టు ఎక్కడ ప్రూఫ్స్ లేవు. నేను బహిరంగ చర్చకి సిద్ధము. మా ఖమ్మం మండలం పాలేరు నియోజకవర్గంలో రెడ్డిపల్లిలో సబ్స్టేషన్ ఉంది, అక్కడికి మీరు వచ్చినప్పటిలేదు, నేను ఇంకెక్కడికి రమ్మన్నా మీ ద్వారా బహిరంగ చర్చకు సిద్ధం. ఆ రోజు మా నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా అన్నారు క్లియర్ గా, కరెంట్ అనేది ఆ రోజు ఉన్నటువంటి. ఇప్పుడు ఇంకొకటి, ఇవాళ మీరు ఇంకొక మాట కూడా దయచేసి గమనించారు, కరెంటు రైతులకు 24 గంటలు ఇస్తున్నా అన్నారు. ఇవాళ ఇళ్ల కరెంట్ పరిస్థితి ఏంది? ఇవాళ ఇళ్ల కరెంట్ పరిస్థితి ఏంది? ఇవాళ వాట్స్ రూపంలో బిల్లు, ఇవాళ వాట్స్ రూపంలో బిల్లులు ఎట్లేస్తున్నారు మీ అందరికి తెలియని విషయం కాదు. ఇవాళ కరెంటు బిల్లుల్ని ఇవాళ ఏ విధంగా ఇళ్లలో చూస్తున్నారు కదా మీరు, విజయ్ గారు ఇళ్లలో. ఇప్పుడు ఇది కరెంటు బిల్లు చూస్తే ఇగో మా మంగు అని మా డ్రైవర్, ఇది కరెంట్ బిల్లు చూడండి, ఇది ఎన్ని యూనిట్లు కాలిందండి దీంట్లో చూడండి దయచేసి. 135 యూనిట్లు కాలింది దీంట్లో. 135 యూనిట్లు కాలితే బిల్లు ఎంత వచ్చిందండి? 651 రూపాయల బిల్లు వచ్చింది దీంట్లో. అంటే ఎంత పడ్డది? ఒక్కొక్క దానికి సుమారుగా 5 రూపాయలు పడ్డది. చాలా మంది మన రాష్ట్రంలో 2 రూపాయలకి ఇస్తాం 3 రూపాయలకి ఇస్తాం మేము కరెంట్ అని చెప్తే మన దగ్గర కొనుక్కుంటా కేసీఆర్ ఎక్కడనో దూరపు కొండల పని ఛత్తీస్గఢ్ పోయి కరెంట్ కొనుక్కొని వస్తుంది. అంటే ఈ బత్తెం రానుమోని బత్తెం మిగులుతుంది కదా, మనకి ఇది తెలవని విషయం కాదు. ఇవాళ అందరు కూడా అర్థమైంది. ఈ బద్దె మిగిలించుకోవడం 30% కమిషన్ల కోసమే ఇది చేయడం తప్ప వేరేం లేదు. మన రాష్ట్రంలో నాణ్యమైన కరెంటు 2 రూపాయలకి ఇచ్చేటోళ్ళు 2.5కి ఇచ్చేటోళ్ళు ఉన్నా కూడా కావాలని కర్ణాటక ద్వారా పోయి ఆయన చేస్తున్నారు. మనకేంది మనం గమనించట్లేదు. దయచేసి విజయ్ గారు లెట్ మీ కంప్లీట్. కరెంట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి చోట కేసీఆర్ గారు బదనం చేస్తున్నారు, తప్పుడు సందేశం ఇస్తున్నారు. ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇదే విషయం మాట్లాడదామంటే మనం ధరణి విషయం అంటే మనం కంప్లీట్ చేద్దాం సార్. మనది కూడా చెప్తా ఒక్క నిమిషం చెప్పండి ప్లీజ్, ఎందుకంటే ఇది మధ్యలో వదిలిపెట్టదు. ఈ కరెంటు బిల్లులు కూడా ఎట్లా పడుతున్నాయంటే మీరు చూడండి, ఇక్కడ ఫిక్స్డ్ ఛార్జీలు, అదేవిధంగా కస్టమర్ ఛార్జీలు, ఈడీ అంటే ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఇన్ని రకాల మనకు మన మీద చిలకొట్టులాగా రకరకాలు పడుతున్నాయి మన మీద. ఇవన్నీ ఏంది? ఇంకొకటి, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కానీ ఎవరు ఉన్నప్పుడు కానీ కరెంటు బిల్ అంటే ఎన్ని యూనిట్లు వాడుకున్నదో ఒక స్లాబ్ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు కొత్తగా ఏం చేశారు? వాట్స్ సిస్టమ్ తీసుకొచ్చారు. చాలా వినండి జనరల్ గా, సొంత టీవీ ప్రేక్షకులు గమనించాలి. వాట్స్ అని తీసుకొచ్చారు. వాట్స్ అంటే మన ఇంట్లో ఏమైనా ఏసీలు ఉన్నా, ల్యాప్టాప్లు ఉన్నా, లేకపోతే ఎలక్ట్రిసిటీ ఓవెన్లు ఉన్నా, ఫ్రిడ్జ్లు ఉన్నా, టీవీలు అన్నిటి మీద కూడా వాట్స్ లెక్కేస్తా ఉంటారు. లెక్కేసి దాని ప్రకారం ఇంటూ కొడతారు. ఆ లెక్క కూడా నేను క్యాలిక్యులేట్ చూశాను. నేను ఎవరైనా అలానే చూశాను. నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళ వెబ్సైట్ లోనే చూశారు. అంటే ఇవన్నీ ఏంది? మనకు మామూలుగా ఇలా 5 రూపాయలు పడదండి ఒక్క ఇది మనం గమనించట్లేదా? ఏదో సినిమాలు కనుక పోకిరి సినిమాలు కనుక ఇసుక బెదర్ అనే టైప్ ఉన్నది తప్ప మనం అసలు బండ్లు దొబ్బించింది బండు దొబ్బేది అర్థం కానట్టు ఇక్కడ 5 రూపాయలు 6 రూపాయలు ఇంటికి పడుతుంది. మరి కాంగ్రెస్ వస్తే కరెంటు అదే తక్కువకి ఇస్తారా? 2 రూపాయలకి అని చెప్తున్నారు, అలా ఇస్తారా? మరి కరెంటు బిల్లులు కొనుక్కోవడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. మేము తక్కువ రేటుకి ఇస్తా ఉంటున్నారు. ఇక్కడ లోకల్లో మనకు మన తెలంగాణ ప్రజలే, తెలంగాణ పారిశ్రామికవేత్తలు మేము తక్కువ ఇంకో హామీల భాగంగా 200 యూనిట్ల వరకు కూడా ఏదో ఫ్రీగా ఇస్తానన్నట్టున్నారు. ఇవ్వచ్చు సార్, విజయ్ గారు ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే ఈయన దూరం పోయి తెచ్చుకుంటే ఏం అవసరం? మనకు ఛార్జీలు పెరగట్లేదు, అంత దూరం పోతే ఆ కావాలని తెచ్చుకోవటం కదా, కమిషన్ల కోసం చేసేదే కదా. ఇంకొకటి, ధరణి రైతు బంధు గురించి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది ఏంది? రైతు బంధు అనేది ఇచ్చేదాన్ని కూడా మేము 15,000 ఇస్తామని మేము క్లియర్ గా మనం చెప్పడం జరిగింది. మేము 6 గ్యారంటీలో రైతు బంధు తీసేస్తామని ఎక్కడ చెప్పలేము. 15,000 రూపాయలు రైతులకు, రైతు వ్యవసాయ, అదేవిధంగా కౌలు రైతులకు కూడా సంవత్సరానికి 15,000 ఇస్తామని, అదేవిధంగా రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తామని కూడా మా 6 గ్యారంటీలు మేము స్పష్టంగా చెప్పాము. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే రైతు బంధు తీసేస్తాం అనట్లే. మీరు పెట్టిన రైతు బంధు రాబందుల పాలైంది, 100 ఎకరాల పోతుంది, వ్యవసాయ క్షేత్రంలో పోతుంది. కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తుందా లేదా? ఆ ధరణి గురించి కూడా చెప్తా. ధరణిలో మీరు దయచేసి, నేను లాయర్ని, ధరణి ఏమవుతుందంటే ఒక మ్యూటేషన్ జరిగినప్పుడు ఏ విధంగా మ్యూటేషన్ అవుతుందో అది అక్కడ లేదు. మీరు చూడండి ఒకసారి దయచేసి. ఎందుకంటే నేను కూడా రిజిస్ట్రేషన్ చేయించాను ఒక లాయర్ గా. అందరి ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్టైనా కావచ్చు, అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, ఆస్తి యొక్క బదలాయింపు ఏ విధంగా జరగవచ్చు. కొనుగోలు ద్వారా అంటే కొనుక్కోవచ్చు, అమ్మొచ్చు, బహుమానం కావచ్చు, లేకపోతే వీలునామా కావచ్చు, లేదా కోర్టు యాక్షన్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏ రకంగానైనా కావచ్చు. అవన్నీ క్లియర్ గా లేవు వల్ల. అదొకటి. గతంలో ఏం జరిగిందంటే
ధరణి గురించి కూడా తప్పుడు ప్రచారం ఎలా చేస్తుంది, తప్పుడు బంగాళాఖాతంలో కలుపుతుంటున్నారు రాహుల్ గాంధీ అంటే తప్పుల తాడకతోడు కూడా ఉంది. ధరణిని సవరించడానికి కేసీఆర్ గారు ఇష్టపడట్లేదు. అంటే కేసీఆర్ ఇంట్లో కూర్చొని మధ్య శ్రీనివాసరెడ్డికి ఎంత భూమి ఉంది, విజయ్ గారికి ఎంత భూమి ఉంది, పలానా పుల్లాయికి ఎంత భూమి ఉంది, ఇంట్లో కూర్చొని చెప్తున్నాడు. అంటే హైదరాబాద్ చుట్టూన్నటువంటి భూములు ఎంత ఉన్నాయి, ఇది దొరలకు కొమ్ము కాయటం కాదా? ఇప్పుడు ఎప్పుడో 20 ఏళ్ల కిందట 30 ఏళ్ల కిందట ఉన్నటువంటి పేర్లు కూడా మరి మీరు దీని ప్లేస్ లో ధరణి ప్లేస్ లో భూభారతి అని చెప్పి ఇంకొక యాప్ తీసుకురాబోతున్నారని చెప్తున్నారు సార్. ఒక్క నిమిషం విజయ్ గారు, ధరణి గురించి పబ్లిక్ గా చాలా మంది తెలియదు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు కేసీఆర్ గారు. ఇప్పుడు ధరణి ఏంటంటే ధరణిలో తప్పులు తడక అంటున్నాం మేము. ధరణి ఎందుకు తప్పులు తడక అంటే దాంట్లో క్లారిటీ లేదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆస్తి బదలాయింపు ఏమేమి జరిగిందో లేదు. మరి కోర్టు నుంచి వస్తే అక్కడ మీరు అమ్మారు విజయ్ గారు, నేను కొన్నా అంతవరకు కూడా అలా అసలు విజయ్ కాదా, విజయ్ కాయ నుంచి వచ్చిందా అక్కడ ఉండదు. అంటే మీరు నిజంగా తప్పుడు చేసినా కూడా అక్కడ మీరు దొంగ పాస్బుక్ తీసుకుని ఇస్తే నేను పోతుంది. రైట్ 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 మీకే టైం ఎక్కువ అవుతుంది శ్రీనివాస్ రెడ్డి గారు. మనం ఇంకా మాట్లాడదామండి, క్లియర్ గా మాట్లాడదాము. ధరణి గురించి మీరు మాట్లాడారు, అలాగే రైట్ రామరెడ్డి గారు ఈ ధరణి విషయం కానీ లేకపోతే ఈ ఉచిత కరెంటే ఎక్కువగా కేసీఆర్ హైలైట్ చేస్తూ ఉన్నారు, మరి దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ధరణిలో చాలా లోపాలు, నాది కూడా ఎకరం 17 గుంటలు ఇంతవరకు కాలే. ఇంతవరకు నాకు ఎకరం 17 గుంటలు రావాలి. వాళ్ళు అప్పుడు ఏదో నెంబర్ ఏదో కొద్ది కింద పడ్డది. ధరణి సైట్ ఓపెన్ అయితే లేని 3 ఏళ్ళు చెప్తున్నారు ఎంఆర్ఓ ఆఫీస్ లో. ధరణి సైట్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ధరణి నాకు ఎకరం 17 గుంటలు రావాలి, నా భూమి. నేను వీళ్ళకి అగ్రిమెంట్ చేసుకున్నా, వాళ్ళకి అమ్మాలి, రిజిస్ట్రేషన్ చేయాలి. ప్రతి ఒక్కరికి ధరణితో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే డైలాగ్ బంగాళాఖాతం కాదు, దాన్ని రెక్టిఫై చేయాలి. ఒక సైట్ ఉండాలి. ఇంకోటి కేసీఆర్ చేసే మోసం ఏంటంటే రైతు బంధు, ధరణి తీసేస్తే రైతు బంధు పోతుంది. ధరణి రాకముందు ఉంది రైతు బంధు. ఇది తెలియదా? మీడియా వాళ్ళకి తెలియదా? అందరికి తెలుసు. పచ్చబద్దాలు ఆడుతుండు. ఇంకో విషయం, మా విషయంలో మెడికల్ కాలేజ్ 157 దేశవ్యాప్తంగా ఇచ్చి మాకు కేలేండ్రు. కేంద్ర ప్రభుత్వం లెటర్ పంపింది రాష్ట్ర ప్రభుత్వానికి. వినండి స్పష్టంగా, ఏ జిల్లాలో మెడికల్ కాలేజీ లేదో, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ మెడికల్ కాలేజీ లేని జిల్లాలో అప్లై చేయండి, మేము శాంక్షన్ చేస్తాం, ఇస్తామంటే మెడికల్ కాలేజీ ఉన్న ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో అప్లై చేశారు. పెద్ద మెడికల్ కాలేజ్, మమతా మెడికల్ కాలేజ్, ప్రతిమా మెడికల్ కాలేజ్, ఇవి పెద్ద మెడికల్ కాలేజ్ ఉన్నాయి. కావాలని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయకూడదు, తెలంగాణ డెవలప్ కాకూడదు, బదనాం చేయాలి, మేము రాజకీయంగా లబ్ధిపై మేమే కూర్చోవాలి మళ్ళీ అధికారంలో. ఇది నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హైదరాబాద్కి వచ్చి చెప్తే 2 రోజులు నోళ్ళు మెరపలే. హరీష్ రావు వెళ్ళిపోయిన 2 రోజుల తర్వాత మళ్ళీ అదే కేంద్రం ఇయ్యలేదు. ఈ డ్రామా పచ్చి అబద్ధాల గోబెల్ దిశ ప్రచారం చేస్తున్నారు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం. ఇదే కాదండి, రైతులకు ఎంతో ముఖ్యమైనది ఫసల్ బీమా యోజన దేశవ్యాప్తంగా అమలవుతుంది. ఇక్కడ అమలు చేయక రైతులను నిండా ముంచుని కేసీఆర్. ఏ బీమా లేదు రైతులకు. ఇప్పుడు దరిద్రం. ఇటువంటి పరిపాలన ఎప్పుడు చూలే. ఫసల్ బీమా యోజన అనేది అవసరం. చచ్చిపోయినాక రైతులకు పైసలు ఇస్తా అంటాడు. మేము చచ్చిపోయిన పంటకు పైసలు ఇచ్చి రైతులు బతికిస్తా అంటున్నాం. పంట ఏదైతే చచ్చిపోతుందో, నష్టపోతుందో ఆ పంట నష్టపరిహారం బీమా ద్వారా ఇచ్చి రైతులను ఆదుకుంటా అంటున్నాం. లేలే మీ రైతులు చచ్చిపోండి, నేను బీమా ఇస్తా మీకు, మీ కుటుంబానికి అంటుడు. ఇది దరిద్ర పాలన నేను చెప్తున్నా. రైట్ సాంబశివరావు గారు, సార్ నిరుద్యోగులకు విద్యార్థులకు కూడా అనేక హామీలు ఇచ్చింది, ఇవ్వబోతుంది. ముఖ్యంగా నిరుద్యోగులైతే బీఆర్ఎస్ ప్రభుత్వమే తీవ్ర వ్యతిరేకతగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటుంది, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటుంది. మరి ఎలా చూడాలి? విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ కూడా ఇవ్వబోతున్నారని చెప్తోంది. ఇదంతా మీకు రివర్స్ అయ్యే అవకాశం లేదంటారా విద్యార్థులందరూ? సార్ ఇంకొన్ని పథకాలు కూడా పెడతారు బీజేపీ కాంగ్రెస్. ఏం పెడతారంటే మీ ఇంటికి వచ్చి మేము అన్నం తినిపిస్తాం, మీరు జస్ట్ అన్నం వండుకోండి, కలిపి తినిపిస్తాం అని కూడా పెడతారు కొన్ని రోజులు అయితే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు. కనీసము కామన్ సెన్స్ ఉండాలండి. ఒక మాట చెప్తానండి, మేము నరేంద్ర మోడీ ఇస్తా అన్న 18 కోట్ల ఉద్యోగాలు గాలిలో కలిసిపోయినాయి. ఎక్కడిచ్చిండు? తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 72 లక్షల ఉద్యోగాలు ఎటుపోయినాయి చెప్పండి మీరు. ఇప్పుడు కాదండి, ఓన్లీ నిందలు బీఆర్ఎస్ పార్టీ మీద వేసి మీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు, మీరు ఉపాధి కల్పించలేదు, మీరు ఇంకోటి చేయలేదు, మీరు పథకాలు ఇవ్వలేదు. రైట్ రైట్ ఇట్లాడతారా? తెలంగాణ పెట్టినాం, ఇంకేం పథకాలు పెట్టాలండి? బ్రహ్మాండంగా తెలంగాణ ఫ్లరిష్ అవుతుంది, పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు దార్శనికతో ట్రాన్స్పరెంట్ గా పరిపాలిస్తున్నాడు. ఏం కావాలండి? ఈ 2 పార్టీలకి ఈ రోజు ఏం లేదండి. ఈ 2 పార్టీలకు చాలా రోజుల నుంచి అధికారం లేదు. రాష్ట్రానికి వస్తే దోసుకుంటానికి రెడీగా ఉన్నారు. బీజేపీ పార్టీ, ఇంకో పార్టీ ఏం లేదు. ఇప్పుడు టికెట్ల విషయంలోనే దోసుకున్నారు. ఇంకా రాష్ట్రం వస్తే కూడా ఇంకా దోసుకుందామని ఎదురు చూస్తున్నారు. కానీ సాంబశివరావు గారు మీరు చెప్పండి, నిజంగానే విద్యార్థులు
కానీ అలాగే నిరుద్యోగులు కానీ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదంటారా? టీఎస్పీఎస్సీ వ్యవహారంలో సార్, ప్రభుత్వం అవలంబించిన ఒక మాట విధానాలపై చెప్తాను సార్. నిరుద్యోగులు ఇప్పటికీ బగ్గుమంటున్న పరిస్థితి, నిరుద్యోగ భృతి ఇవ్వని పరిస్థితి, ఇవే హామీలు ఇప్పుడు మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇవ్వబోతుంది. మరి ఎలా చూడాలి? ఇది మీకు మైనస్ అయ్యే అవకాశం సార్ లేదా? ఒక గవర్నమెంట్ ఏ ప్రభుత్వంలో ఉన్న దాని మీద నిరసన అనేది నువ్వు ఎన్ని పథకాలు చేసినా కూడా నిరసన అనేది కంటిన్యూ అయితేనే ఉంటది. కొన్ని పథకాలు ఇంకా ఎట్ టు బి డన్. కేటీఆర్ గారు కూడా మొన్న అన్నారు, రైతు బంధు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కాదు, దాని మీద స్లాబ్ ఆలోచిస్తున్నామని చెప్పాడు. రైతు బంధు ఇప్పటిదాకా ఏమన్నాడు ఈయన మన రామరెడ్డి గారు, ఆయన కూడా రైతు బంధు తీసుకుంటుండు. మరి ఆయనకి ఇష్టం లేకపోతే గవర్నమెంట్ కి రిటర్న్ ఇచ్చేయమనండి. కాంగ్రెస్ కానీ పార్టీ వాళ్ళందరూ రైతు బంధు ఏదేమైనా రైతు బంధు మీరు డబ్బులు చెప్తున్నట్టు ఎంజాయ్ చేస్తున్నారు. సాంబశివరావు గారు మీరు రైతు చెప్తున్నట్టు బంధు. నిజంగానే 100కి 100 మందిని మనం సాటిస్ఫై చేయలేం. కానీ తెలంగాణ ఉద్యమం జరిగిందే 3 అంశాల మీద. అందులో నియామకాలు అనేది చాలా కీలకమైంది. ఈ ప్రధానమైన హామీని నెరవేర్చలేకపోవడం మరి బీఆర్ఎస్ వైఫల్యం కాదా? సార్ వైఫల్యం ఎప్పుడు చెందలేదు సార్. కాకపోతే ఉద్యోగాల కల్పనలో కొంచెం పేపర్ లీకేజ్ వల్ల మేము ఇబ్బంది పడ్డ వాస్తవమే. ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకొని ఈసారి మాది 9వ తారీఖు మా గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముచ్చటగా 3వసారి ముఖ్యమంత్రి గారు దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని రాబోయే సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగులకు పర్ఫెక్ట్ గా ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ప్లానింగ్ చేస్తున్నారు. తర్వాత పథకాల అమలు కూడా పటిష్టంగా అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మేము పథకాలు బ్రహ్మాండంగా అమలు అవుతున్నాయి. ఏ విలేజ్ కి పోయినా కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్లకి మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో కూడా మా ఉప్పల్ బండారు లక్ష్మారెడ్డి గారికి కూడా ఆరతులు బట్టి దీపాలు పడుతున్నారు జనాలు. అన్న మీరు రావాలి ఖచ్చితంగా BRS పార్టీ గెలవాలని చెప్పేసి దాడులు చేస్తున్నారు, చెప్పులేస్తున్నారు. అయ్యా మీకు ఆడలా కనిపిస్తున్నాయి. అదే చెప్పులు మీ పార్టీకే, బీజేపీకి. ఏదేమైనా రామరెడ్డి గారు ఏదేమైనా సార్ బీఆర్ఎస్ కాంగ్రెస్ చాలా హామీలు ఇచ్చాయి. బీజేపీ అలవికాని హామీలు అయితే ఇవ్వలేదు, కానీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పింది. బీసీ అధ్యక్షుడినే పక్కన పెట్టారు. మీరు బీసీ ముఖ్యమంత్రిని ఎలా చేస్తారు? సార్ నేను ఒకటి చెప్తున్నా సార్, మాట్లాడండి. 9 సీట్లు వస్తే బీసీ ముఖ్యమంత్రి ఎట్లయితాడు సార్? Right. 6 సీట్లు బీజేపీ. రైట్ అది చూద్దామండి. ఎలక్షన్ తర్వాత ఎన్ని సీట్లు వస్తాయో తర్వాత చూద్దాం. రైట్ రామరెడ్డి గారు ఫైనల్ సాంబశివరావు గారు ఒక్క నిమిషం అండి. ముఖ్యమంత్రి చెప్పని చేస్తున్నారు. రైట్ మన టైం లేదు. రామరెడ్డి గారు 1 minute లో చెప్పండి సార్. 70 ఏళ్లలో 50% పైగా జనాభా ఉన్న రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 50 ఏళ్లకు పైగా పరిపాలించిన కాంగ్రెస్ ఒక్క పీసీని సీఎం చేయలే, టీఎం చేయలే. ఒక్క పీసీని 17-18 మంది ముఖ్యమంత్రులు అయినరు, 50 ఏళ్ళు ప్రధానమంత్రులు అయినరు. ఒక్క పీసీకి ఇవ్వలే. అంటే రామరెడ్డి గారు ఫైనల్ క్వశ్చన్ ఒకటి, మీరు అధికారంలోకి రారు కాబట్టే మీరు అధికారంలోకి రారు కాబట్టే బీసీ ముఖ్యమంత్రి అనే హామీ ఇచ్చారని బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటున్నాయి. బండి సంజయ్ గారిని మార్చడానికి కారణం చెప్తున్నా వినండి. రైట్. తెలంగాణ బీసీ ముఖ్యమంత్రి చేసినప్పుడు, ఎస్సీలకు వర్గీకరణ చేస్తున్నప్పుడు ఇంకొక ప్రముఖమైన సామాజిక వర్గం రెడ్డిల నుంచి పార్టీ అధ్యక్షుడు ఉండాలి. 3 ప్రముఖ వర్గాలను చేయడం కోసమే, బీసీ ముఖ్యమంత్రి చేయడం కోసమే కిషన్ రెడ్డి గారిని పార్టీ అధ్యక్షుడు చేయడం జరిగింది. రైట్ సార్ రైట్. రామరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, సాంబశివరావు గారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది వాటి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.